అస్మద్ గురుభ్యో నమః. నిన్నటి కథని ఈరోజు కొనసాగిద్దాం. ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. త్రిమూర్తులు సైతం పూజించి ఆరాధించే దూర్వాసముని ఆయన సమీపానికి వస్తున్నాడని తెలిసినా కూడా ఇంద్రుడు ఏనుగు మీద నుంచి కిందకి దిగడు. అలాగే పైనుంచి నమస్కరిస్తాడు. అప్పుడు దుర్వాస మహాముని ఆ మాలను దేవేంద్రుడికి ఇచ్చి, ఇది శ్రీమన్నారాయణుడి మనోహరి మహాలక్ష్మీదేవి యొక్క ప్రసాదం, స్వీకరించు అని చెప్తాడు. అప్పటికే పదవి అహంకారం ఉన్న ఇంద్రుడు ఆ మాలను తీసుకొని ఏనుగు మీదకి వేస్తాడు. ఆ ఏనుగుకి ఆ మాల ఒక్కసారి కళ్ళ మీద పడేసరికి చిరాకొచ్చి కింద పడేసి తొక్కుతుంది. అది చూసి దుర్వాసుడు బాధపడి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మవారి కోపం వచ్చి ఇంద్రుడిని వదిలి వెళ్ళిపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు, కేవలం మాల కింద పడేసినంత మాత్రాన అమ్మవారి కోపం వస్తుందా అని. ఇంద్రుడు ప్రజాపతి, అలాగే దేవతలకు కూడా అధిపతి. పెద్దవాళ్లను గౌరవించే సంస్కారాన్ని మర్చిపోయాడు. అలాగే వారు ప్రేమతో అభిమానంతో ఇచ్చిన వస్తువుని అహంకారంతో ఏనుగు మీదకి వేశాడు. పాపం ఏనుగు జంతువు కాబట్టి దానికి చిరాకొచ్చి కింద పడేసి తొక్కింది. అది చూసి దుర్వాసుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు. కానీ దేవేంద్రుడు అప్పటికైనా ఆ ఏనుగు దిగి తప్పయిందని క్షమాపణ అడగడు. ఇలా ఎక్కడైతే పెద్దవారిని, మన బాగు కోరే వారిని అగౌరవపరుస్తామో అక్కడ అమ్మవారు ఉండటానికి ఇష్టపడదు. మనకి అప్పుడప్పుడు గుళ్ళల్లో భగవంతుడి మెడలో వేసిన మాలని మన మెడలో వేస్తారు కదా, మనం అప్పుడు అది కాసేపు మన మెడలో ఉంచుకొని మన వెహికల్స్ కి వేస్తాం. అలా అస్సలు వేయకూడదు. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఉన్న ఆ పూలమాల చాలా పాజిటివ్ ఆరాతో ఉంటుంది. అలాంటి మాలని మనం కాసేపు మన మెడలో ఉంచుకొని మన గుమ్మాలకు కానీ మన ఇంట్లో కానీ ఉంచాలి. అలా వెళ్ళిపోయిన అమ్మవారు క్షీరసాగర మదనం చేశాక గాని రారు. క్షీరసాగర మదనం అంటే కూర్మము అనే రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉన్న బాడీ, మందర పర్వతము అనే బ్రెయిన్, అలాగే వాసుకి అనే నిలకడలేని ఆలోచనలు, దేవతలు రాక్షసులు అనే పాపపుణ్యాల ఆలోచనలతో మనసుని మర్దనం చేశారట. అలా చేయగానే ఫస్ట్ వారికి వచ్చినది నెగిటివ్ థాటే. అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, మేమెంతో చేశాము, చేసినది తప్పే కాదు అని ఇలాంటి విషపూరితమైన ఆలోచన వచ్చిందట. ఈ ఆలోచనలన్నీ బయట పడేసుకున్నాక వారి మనసు చంద్రుడిలాగా స్వచ్ఛంగా అయిందట. తర్వాత కామధేను, కల్పవృక్షం వంటి సత్వగుణాలు పెంపొందాయట. అలాగే ఐరావతం పుట్టిందట. అంటే నల్లగా ఉండే ఏనుగు తెల్లగా అయి వచ్చింది. అది ఇంద్రుడు తీసుకున్నాడట. అంటే నల్లగా ఉన్న ఏనుగు తెల్లగా అవ్వటం అంటే ఇంద్రుడు తన కింద ఉన్న ఉద్యోగులని, అంటే దేవతలని, జంతువులని అన్నిటినీ క్రమశిక్షణలో పెట్టాడట. ఇన్ని మార్చుకుంటే గాని అమ్మవారు ప్రత్యక్షం అవ్వలేదు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవ్వగానే ఇంద్రుడు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అని 1,00,000 శ్లోకాలతో అమ్మవారిని పూజించాడట. పెద్దవాళ్ళు మనకి నోరు తిరిగేవి సులభంగా ఉన్న 8 శ్లోకాలు మాత్రమే మనకు అందించారు. అప్పటి నుంచి ఇంద్రుడు దేవేంద్రుడు అయ్యాడు, లక్ష్మీదేవి ఇందిర అయింది. ఇక్కడ ఇంద్రుడు అంటే పంచేంద్రియాలని తన ఆధీనంలో ఉంచుకునేవాడు అని అర్థం. అలాగే ఇంద్రుడు అంటే ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు మనకి PM, CM పోస్ట్ ఎలాగో ఇంద్ర పదవి కూడా అంతే. ఆ పదవిలో దేవతలు మారుతూ ఉండేవారట. నాకున్న చిన్న పరిజ్ఞానాన్ని మీ అందరితో పంచుకున్నాను. ధన్యవాదాలు.